తనుజ తను దవ్విన గోతిలో తానే పడిందని చెప్పొచ్చు. ఎందుకంటే మొన్న అవకాశం ఉండే కళ్యాణ్ని మనం ఆపేసి ముందుకెళ్ళే అవకాశం ఉండే. యాక్చువల్గా కళ్యాణ్ డేంజర్ జోన్లో ఉండాల్సిన వ్యక్తి, తర్వాత వాటర్ టాస్క్లో వచ్చేవాడో లేదో తెలీదు. కానీ తనుజ చేసిన పొరపాటుకు తనుజ కెప్టెన్సీ టాస్క్ అవకాశం పోయి తను కళ్యాణ్కు ఇచ్చేసింది. తనుజ ఏం చెప్తుందంటే, నేను ఎప్పుడైతే పేరింగ్ తీసుకున్నానో ఆ పేరింగ్ తీసుకున్నప్పుడు అప్పుడు చెప్పాను, ఏదైనా అవకాశం వచ్చినప్పుడు ఎలా పంపిస్తారు అంటే నిన్నే పంపిస్తానని చెప్పాను అని. చాలా తెలివిగా కళ్యాణ్ అండ్ శ్రీజ చేసిన మైండ్ మనం నిన్న కూడా చెప్పుకున్నాం. అది వాళ్ళు చేసిన పనికి ఎవరినైతే బలి బకరా చేయాలనుకున్నారో అంటే అటు మన శ్రీజ వచ్చేసి సుమన్ శెట్టి గారిని ఇచ్చేస్తుంది అనమాట సాక్రిఫైస్ చేయాల్సినప్పుడు, లేదంటే కళ్యాణ్ వచ్చేసి తనుజను సాక్రిఫైస్ చేస్తాడు. ఈ అగ్రిమెంట్ మీద వాళ్ళిద్దరు విడిపోయి వీళ్ళిద్దరితో పేరపోయారు. దానికి చెప్పిన రీజన్ ఏంది, కళ్యాణం మొన్న మేమిద్దరం ఉంటే సాఫ్ట్ టార్గెట్ అవుతాం, అందరికీ టార్గెట్ అవుతాం అని చెప్పి ఆ రీజన్ బూచిగా చూపించి తనుజని తీసుకున్నాడు. తనుజ అనవసరంగా పోయి ఇక్కడ సుమన్ శెట్టితో పేరింగ్ ఉన్నది పోయి అటు పోయి ఆయనతో పేరింగ్ అయిపోయింది.